ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటలు ఎంతగానో మనల్ని బలపరుస్తున్నాయి కదా. నెమ్మది, సమాధానం, సంతోషాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆయన మాటలు నిశ్చయముగా మనల్ని గొప్ప చేయడం మనం చూస్తూ ఉన్నామండి. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ఈ ప్రత్యేకింపబడిన ఈ విశేషకరమైన రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 37వ కీర్తనలు 5వ వచనం. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. చక్కగా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనము ధ్యానిస్తున్నాం కదండి. అవునండి, ఆయన నమ్ముకున్న వారిని దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన కార్యాలను వారి పట్ల నెరవేర్చే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఈ ఉదయకాల సమయంలో ప్రతి కార్యాలను, మీరు ఆశపడుతున్న కార్యాలను, మీరు ఎదురు చూస్తున్న కార్యాలను, మీరు దేని కొరకైతే కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారో ఎదుగో ఆ కార్యాలను ప్రభు చేయబోతున్నారండి. నమ్ముకున్న వారిని ఎవరిని కూడా దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. చాలా మంది ఎగతాళి చేస్తూ ఉంటారు. మందిరానికి వెళ్తున్నారని, దేవుని నమ్ముకున్నారని అనరని మాటలు, నిందలు, అవమానాలు, పోరాటాలు, ఇలా ఎన్నో మన చుట్టూ మనం చూస్తూ ఉంటాం కదా. కొన్నిసార్లు ఆ పరిస్థితులు మనల్ని ఎలా బాధ పెడుతూ ఉంటాయంటే చాలా మానసికంగా కృంగిపోతూ ఉంటాం. కానీ చూడండి, ఆయన నమ్ముకున్న వారిని ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. నిశ్చయముగా వారి కోరికలు, వారి ఆశలన్నిటి విషయాల్లో కృప చూపించే దేవుడిగా ఉన్నారు. ఒకసారి మాటను చూద్దామా మరొకసారి. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎస్, అవునండి, ఈ ఉదయకాల సమయంలో ఆయన నమ్ముకున్న వారిని దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు. నీ కార్యాలను ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఈ మాటను పట్టుకోండి. ఉదయకాల సమయంలో కీర్తన దావీదు కీర్తనలో ఈ కీర్తనకారుడు చాలా చక్కగా ఈ మాటను తెలియచేస్తున్నారు. చూడండి, నమ్ముకున్న వారి పక్షాన నిలబడే దేవుడు. దావీదు గారి పక్షాన ప్రభు ఎలా చక్కగా నిలబడి ఉన్నారు కదా. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ దేవుడు మాత్రము దావీదు గారిని చాలా చక్కగా నిలబెట్టి ఉన్నారండి. ఆమెన్ అని చెప్పండి. ఆమెన్. అవునండి, ఏ పరిస్థితుల్లో అయినా దేవుడు నమ్ముకున్న వారిని ఆయన నమ్ముకున్న వారిని ఆయన తృణీకరించే దేవుడు కాదు, కానీ వారి పక్షాన నిలబడి పోరాడే దేవుడిగా ఉన్నారు. అన్యాయము చుట్టూ ఎన్నో ఎదురీతలు, బాధలు, ఇబ్బందులు, పోరాటాలు, కానీ మన జీవితాలు ఎప్పుడు కూడా నిశ్చయముగా ప్రభు పైన ఆధారపడుతూ ప్రభుని ఆనుకొని మనం ఎప్పుడైతే నిలబడతామో, ఆశ్రయిస్తామో ప్రభుని, నిశ్చయముగా మన ఆశలన్నీ, కోరికలన్నీ ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇంకా నువ్వు ప్రార్థించు, ఎడతెగక ప్రార్థించు, ఇదిగో విసుకక ప్రార్థించు. ఇదిగో ఏ పరిస్థితులైనా నీ ప్రార్థన ఆపక, నీ భక్తిని ఆపక, నీ విశ్వాసాన్ని ఆపక ఇంకా నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ప్రభు నిశ్చయముగా ఏదైతే దేని కొరకైతే ఆశపడుతున్నావో, ఎదురు చూస్తున్నావో, దేని కొరకైతే కనిపెట్టుకొని దేవుని దగ్గర అడుగుతున్నావో వాటి విషయంలో ప్రభు కృప చూపించబోతూ ఉన్నారు. మనుషులను నమ్ముకున్నాము ఎన్నోసార్లు, మన చేయి వదిలిపెట్టి కష్టకాల సమయంలో వారు వెళ్ళిపోవడం మనం చూసాం. కానీ దేవుడు అలా కాదండి, ఆయన సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిశ్చయంగా మాట్లాడుతుండగా ఆయన పాటలు బలముగా పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమున చక్కగా మందిరంలో ఆయన నామాన్ని స్తుతించే వారిగా మన జీవితాలు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తారండి. ఏ బాధ ఉన్నా, ఏ చింత ఉన్నా, ఏ భయంకరమైన పోరాటం ఉన్నా అడుగుదాం, ఆయనను ఆశ్రయిద్దాం. ఆయన నమ్ముకున్న వారిగా ఆయన కొరకు బ్రతకడం ప్రారంభిద్దాం. ప్రతి విషయంలో సహాయాన్ని కోరుదాం. ప్రభువే అన్ని విషయాలు కృప చూపించబోతున్నారు. ధైర్యంగా మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో బలమైన మీ మాటలు అయ్యా, ఇదిగోండి చక్కగా మాతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. నేను నమ్ముకున్న వారిని వదిలిపెట్టే దేవుడు కాదయ్యా, ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడు అయా. ఆశపడుతున్న ప్రతి కార్యాన్ని, ఎదురు చూస్తున్న ప్రతి కార్యాన్ని మా జీవితంలో నెరవేర్చే దేవుడవై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇంకెప్పుడు నా జీవితంలో జరుగుతుంది అని ప్రభా చాలా
భయంకరమైన పోరాటంలో ఉండి బిడ్డలు ఎదురు చూస్తున్నారో, ఆశపడుతున్నారో ప్రభా, ఇంకా ఎప్పుడు నాకు ఈ జీవితం నా జీవితం ఉన్నతమైన స్థితిలో ఉంటుందని ఒక ఆశను పెట్టుకున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాం. కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఇదిగోండి, ఎవరిని కూడా చేయి వదిలిపెట్టే దేవుడు కాదు ప్రభా. ఇదిగోండి, మా జీవితాలను సంపూర్ణంగా మీ చేతులకు అప్పగించినప్పుడు, నిన్ను సంపూర్ణంగా ఆశ్రయించినప్పుడు అద్భుతంగా నడిపించే దేవుడవే ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా బలపరుస్తున్నందుకు స్తోత్రం. అయ్యా ఆశ పెట్టుకొని సన్నిధానం ఎవరైతే ప్రార్థిస్తున్నారు, రోదన చేస్తున్నారు, అడుగుతున్నారో వాటి విషయాల్లో అయా ఇదిగోండి మీ కృప కలుగును గాక. ఏదైతే అడుగుతున్నారో పొందుకుందురు గాక, క్షేమం కలుగును గాక, దీవించబడుదురు గాక. వెళ్తున్న మార్గాల్లో చేసిన ప్రతి ప్రయత్నాలు మీరు తోడే ఉండండి. ఈ రోజంతలో క్షేమం కలుగును గాక. ఈ రోజంతట్లో సమాధానం, నెమ్మదిని, సంతోషాన్ని మీరు దయచేయండి. ప్రతి విషయం మీరు తోడే ఉండండి. బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు మీరు తోడే ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభాన్ని మందిరంలో ఆనందించే వారిగా, నేను స్తుతించే వారిగా, నేను మహిమపరిచే వారిగా ఉండే కృపను దయచేయండి. ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క మినిస్ట్రీని మీరు దీవించండి. నిరాటంక నీ పని కొరకు ప్రభ బలముగా వాడబడుదుము గాక, నిలబడుదుము గాక. బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి విషయాల్లో మీరు తోడే ఉండమని, ఆయా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేక ఆశీర్వదిస్తూ ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమె ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదా? మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. హైదరాబాద్, సికింద్రాబాద్ మహాపట్టణంలో జరుగుతూ ఉన్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. ప్రతి నెల మరి ఆరాధన సికింద్రాబాద్ లో ఉన్న ఎస్పీజీ తమిళ్ చర్చ్ లో జరుగుతుంది. మరి విశేషకరంగా జూలై 1వ తారీఖు ఉదయం 9 గంటలకు, మరి 9 గంటల నుంచి మధ్యాహ్నము 1 గంట వరకు, అలాగనే సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు మరి ఈ ఆరాధన మరి 2 సెషన్స్ లాగా జరగనే ఉన్నాయి. మరి ఈ ఆరాధనకి తప్పక పాల్గొనండి. మొదటి శనివారం కాదండి, మొదటి బుధవారం అనగా జూలై 1వ తారీఖు ఈ ఆరాధన జరగనే ఉంది. తప్పకుండా పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ఇప్పటికే ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ ఆరాధనలో మరి అద్భుతంగా బలపరచబడుతున్నారు, ఆత్మీయకమైన మేళ్లను పొందుకుంటున్నారు, విశ్వాసంలో, ప్రార్థన జీవితంలో బలపరచబడుతున్నారు, మరి సాగిపోయే జీవితాలతో ముందుకు వెళ్తున్నారు. మీరు కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, నేను మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాను. తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.